మిత్రులారా నమస్కారం. ఇంటి వైద్యం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది మరీ ముఖ్యమైనటువంటి విషయం. ఇదే తులసి. మీకు తెలిసిన తులసి మొక్క గురించిన మీకు తెలియని ఎన్నో వైద్య సంబంధమైనటువంటి రహస్యాల్ని ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే తులసి తెలియని భారతీయుడు ఉండడు. అందరికీ పరిచయమే ఈ తులసి మొక్క. దేవాలయాలలో మనకు కనిపిస్తుంది, ఇంటి పెరళ్లలో పెంచుకుంటూ ఉంటాం, పవిత్రమైనటువంటి పూజాదళం కింద భావిస్తాం. దాదాపు ప్రత్యక్షమైనటువంటి దైవం కింద దీన్ని చాలామంది కొలుస్తూ ఉంటారు. ఇలాంటి ఈ తులసికి సంబంధించి కేవలం పవిత్రమైనటువంటి మొక్కే కాదు, ఔషధపు మొక్క కూడా ఇది. అసలు దీని పేర్లని మనం చూస్తే దీని పనితనం మనకు అర్థమవుతుంది. తులసి తీర్థం పోస్తూ ఉంటారు చూసారా, ఆ అంతిమ దశలలో, అంటే మృత్యువుని ధిక్కరించే శక్తివంతమైంది కాబట్టి దీన్ని తులసి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇంకా సంవత్సరం అంతా సమూలంగా సులభంగా ఇది దొరుకుతుంది. అందుకే పావని అని దీనికి పేరుంది. ఇంకా చక్కటి సువాసన ఉంటుంది తులసికి. ఉంటుంది కాబట్టి సురభి అంటే మంచి సువాసన కలిగింది అని అర్థం. ఇలాగ దీన్ని సంస్కృతంలో అనేక పర్యాయ పదాలతో దీన్ని పిలుస్తారు. ఆఖరికి ఇంగ్లీష్లో కూడా హోలీ బేసిల్ అనే పేరు దీనికి ఉంది. హోలీ అంటే మీకు తెలుసు కదా, పవిత్రమైంది అని. లామినేసి కుటుంబానికి సంబంధించింది ఇది. దీన్ని బొటానికల్ నేమ్ ఏమిటంటే ఆసిమం శాంక్టమ్. ప్రయోగశాలల్లో దీనిపైన చాలా అధ్యయనాలు జరిగాయి. ఈ మొక్క ఆకులలో సుగంధిత తైలం ఉంటుంది. ఈ తైలంలో మళ్ళీ యూజినాల్, కార్బక్రాల్, అలాగే కార్యోఫిలిన్ ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. వీటన్నిటి వల్ల ఈ తులసికి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ వైద్యపరమైనటువంటి అంశాలన్నీ, లక్షణాలన్నీ వచ్చాయి. ఇదే సందర్భంగా మీకు ఒక చారిత్రక ఇతివృత్తం చెప్పాలి. మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించి అనేక రకాల నిర్మాణాలు ఇవన్నీ చేపడుతున్న సమయంలో బొంబాయిలో విక్టోరియా గార్డెన్స్లో ఆల్బర్ట్ మ్యూజియంని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఆ కార్యక్రమంలో ఏమైందంటే అక్కడ పనిచేసేటటువంటి కూలీలకి విపరీతంగా మలేరియా అటాక్ చేయడం మొదలుపెట్టింది. అంటే పిట్టలు రాలినట్టుగా వీళ్ళంతా రాలిపోతున్నారు. ఇప్పుడు కరోనాతో ఎట్లా అయితే చాలామంది చనిపోతున్నారో మలేరియాతో అలా చనిపోతున్నారు. ఆ టైంలో అక్కడే ఉండేటువంటి ఒక భారతీయ కూలి ఏం చేశాడంటే ఒక సజెషన్ ఇచ్చాడు. ఆ ప్రాంతం అంతా కూడా చుట్టుపక్కల తులసి మొక్కల్ని పెంచమన్నాడు. సరే, అతని సూచన మేరకు అక్కడ పెంచారు. పెంచేటప్పటికి ఆశ్చర్యకరంగా ఒక్క దోమ కూడా లేదు అక్కడ. దోమల నిర్మూలన జరిగింది. అందరు క్రమంగా మలేరియా బారి నుంచి బయటపడ్డారు. ఇది చరిత్ర చెప్తుంది. ఇలాంటి ఈ తులసికి సంబంధించి ఎలాంటి ఔషధ ఉపయోగాలు ఉన్నాయి, ఏ ఏ సమస్యలు తగ్గించుకోవచ్చు, వరుసగా మనం తెలుసుకుందాం. ఒకటి ఏంటంటే కామన్, ఇది ఆకలి తగ్గటం. అసలు ఆయుర్వేదం మొత్తం ఈ వైద్య విధానమే ఆకలిని ఆధారం చేసుకుని నడుస్తుంది. కాయ బాలగ్రహ ఊర్ధ్వాంగ శల్య దంష్ట జరా వృషాలని కాయ చికిత్స వీటిల్లో మొట్టమొదటిది. కాయం అంటే దేహం, అంటే బాడీ. దేహతే వర్ధతే అనేది దేహం అంటారు, అంటే వర్ధిల్లేది దేహం. చేతే అన్నాదిభిహి అంటారంటే అన్నాదుల చేత ఇది వర్ధిల్లుతుంది. ఇలాంటి దీనికి 100 వ్యాధులు వచ్చినా, 100 దోషాలు ప్రకోపించినా ఆకలిని గనక రక్షించగలిగితే ఆ మనిషికి ఏం కాదు అంటుంది ఆయుర్వేదం. ఆకలి ఎంత ముఖ్యం. అందుకే సాగుతుంది కదా, ఆకలి అన్ని రోగాల్ని పోగొడుతుంది, నిద్ర సగం రోగాలను పోగొడుతుందని. కాబట్టి ఆకలి ఎంతో ముఖ్యం. అన్ఫార్చునేట్గా చాలా మందికి తగ్గిపోతుంది. మరి ఇలాంటప్పుడు ఆకలి తగ్గితే తినలేరు, తినకపోతే అనారోగ్యాలు దాడి చేస్తాయి. మెయిన్గా ఇలాంటి ఈ కోవిడ్ సీజన్లో మరి దీన్ని ఎలా పెంచుకోవాలి? ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక్కొక్క స్పూన్ చొప్పున తులసి రసం, జాగ్రత్తగా కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి, తులసి రసం, అల్లం రసం, తేనె, సింపుల్, ఈ సమానంగా కలిపి దీన్ని చప్పరించి మింగుతూ ఉండాలి. దీంతో అగ్ని దీపనం జరుగుతుంది. అంటే ఆకలి ప్రజ్వరిల్లుతుంది. చక్కటి నకనకలాడే ఆకలి మీ సొంతం అవుతుంది. దీనికి మరొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ తేనె ఇవన్నీ కలిపాం కదా, నీరసం నిస్త్రాణ తగ్గుతుంది. శారీరకంగా మానసికంగా చలాకీగా ఉంటారు. మానసికంగా ఎందుకు చలాకీగా ఉంటారు అంటే తులసి ఏం చేస్తుంది, ఇది ఒక స్ట్రెస్ రిలీవర్గా పనిచేస్తుంది. సాక్ష్యాధారాలతో సహా ఇది రుజువైంది. అంటే బెస్ట్ అండ్ యాంగ్జైటీగా ఇది ప్రూవ్ అయింది. మానసికంగా చలాకీగా ఉంటారు. దీంతో ఏముంది, శరీరం మనసు రెండు ఆరోగ్యంగా ఉన్నప్పుడు పూర్తి స్థాయి ఆరోగ్యం అని అర్థం. కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు. ఇక ఇంకొక ప్రాబ్లం, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ని ఇబ్బంది పెట్టేది ఇదేమిటంటే మొటిమలు. అలాగే మొటిమల వల్ల మచ్చలు. మొటిమలే ఇబ్బంది అనుకుంటే మచ్చలు ఇంకా ఇబ్బంది.
ఇక తలనొప్పులు సరే ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా తులసి ఉపయోగపడుతుంది. ఏం చేస్తారంటే తులసి ఆకులని ఫ్రెష్గా తెచ్చుకోండి, కొద్దిగా కర్పూరం కలపండి, రెండింటిని కలిపి మెత్తగా నూరండి. పేస్ట్ అయింది కదా, దీన్ని మొటిమల మీద, నల్ల మచ్చల మీద, ఎలా తెలా ఉన్నట్టుండేటటువంటి ఆ తెల్ల మచ్చల మీద, ఆఖరికి సిబ్బం అంటే సోవి మచ్చల మీద లేపనం చేసుకుంటూ ఉంటే చాలా ఫాస్ట్గా తగ్గుతాయి. దీన్ని కణతలకి నుదుటికి పట్టు వేసుకున్నారనుకోండి, తలనొప్పి కూడా తగ్గుతుంది. చూసారా, ఏమాత్రం ఖర్చు లేకుండా ఈ మొటిమలు ఇలాంటి వాటికి చాలామంది చాలా ఖర్చు చేస్తూ ఉంటారు. దీంతో ఇలా ఈజీగా దీన్ని తగ్గించుకోవచ్చు. ఇదే ఇబ్బంది అనుకుంటే ఇంకొక పెద్ద ఇబ్బందికరమైనటువంటి సమస్య ఉంది. ఇదే తామర, రింగ్ వర్మ్. అంటే తామరాకులాగా ఇది వ్యాపిస్తుంది కాబట్టి తామర అంటారు దీన్ని, రింగ్ వర్మ్. సాధారణంగా గజ్జల్లో అలాగే బాడీ ఫోల్డ్స్లో ఇది తయారై బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, చాలా సతమతం చేస్తూ ఉంటుంది. దీనికి ఒక రాంబాణం లాంటి ఔషధం తులసితో మీరు తయారు చేసుకోవచ్చు. తులసి ఆకులను తెచ్చుకొని దానికి కొద్దిగా కర్పూరం కలిపి మెత్తగా నూరి, ఇంతకు ముందులాగే కానీ అడిషనల్గా నిమ్మరసం కలపాలి. తులసి ఆకులు, కర్పూరం, నిమ్మరసం. ఇప్పుడు అవసరం అనుకుంటే పసుపు కూడా కలపండి. దీన్ని ఇలాగ కలిపి నూరి ఆ తామర వ్యాధి మీద మీరు అప్లై చేసుకోవాలి. చేతి వేళలో పాచిపోయింది అంటూ ఉంటారు మామూలు జనసామాన్యంలో. ఇలాంటి చోట్ల మీరు లేపనం చేసుకుంటే ఆ ఫంగస్ తగ్గుతుంది. ఇక ఇంకొక ప్రాబ్లం చాలామందిని ఇబ్బంది పెట్టేది ఏమిటంటే అర్టికేరియా, దురదలు, దద్దుర్లు. వీటితో పాటు కొంతమంది నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాగ వివిధ సందర్భాలలో దీన్ని వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలి? ఒక గ్లాసు నీళ్ళకి 20 తులసి ఆకులు, అలాగే 20 పుదీనా ఆకులు, చిన్న అల్లం ముక్క, అలాగే పావు స్పూను జీలకర్ర, అలాగే పావు స్పూను వాము, ఇంకా పావు స్పూను ధనియాల పొడి. కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. అన్నిటినీ కలిపి సగం గ్లాస్ కషాయంలాగా మిగిలేలాగా మరిగించి గోరువెచ్చగా అయిన తర్వాత వడబోసుకొని సగం నిమ్మబద్ద రసాన్ని, 1 స్పూన్ తేనెని కలిపి రోజుకు ఒకసారి చాలు తాగుతూ ఉండాలి. దీంతో ఆశ్చర్యకరంగా ఎంతో కాలం నుంచి ఇబ్బంది పెట్టే ఆ దురదళ్ళు, అర్టికేరియా అంటే దద్దుర్లు ఇలాంటివి తగ్గుతాయి. జీర్ణాశయ దోషాలు తగ్గిపోతాయి, జీర్ణశక్తి పెరుగుతుంది, ఆఖరికి రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్ కూడా నియంత్రణలో ఉంటుంది. మెయిన్గా పైచ వికారాలు తగ్గుతాయి. పైచ మీద పనిచేస్తుంది ఇది. ఫలితంగా నోటి దుర్వాసన లాంటివి తగ్గుతాయి. ఇక ఇంకొక సమస్య ఏమిటంటే నిజానికి అన్నిటినీ మనం కంట్రోల్ చేయగలిగాం కానీ దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇదే దోమలు. ఈ దోమల్ని అందం చేయడం పెద్ద సవాల్ కింద మారింది. ఇలాంటప్పుడు మనమే రక్షించుకోవాలి. దానికి మీకు తులసి ఉపయోగపడుతుంది. సింపుల్గా తులసిని దంచి ఆ ముద్దని పిండి రసం తీసి ఒంటికి పట్టించుకోవాలి. దీంతో ఆ దోమలు దరిచారం. ఇక చెప్పుకున్నాం కదా, మెయిన్ ఉపయోగం దీనికి ఒకటి ఉంది. ఇదే మలేరియా, అలాగే ఇతర విష జ్వరాలు కూడా. వారానికి 2 సార్లు పరగడపున ఒక 5 తులసాకులు, 3 మిరియాలు కలిపి నమిలి మింగుతుంటే మలేరియా వ్యాధికి ప్రివెన్షన్లా పనిచేస్తుంది. సోకకుండా ఉంటుంది, రక్షణ కలుగుతుంది. ఉదయం సాయంత్రం 10 నుంచి 20 మిల్లీలీటర్ల చొప్పున ఈ తులసి రసాన్ని లోపలికి తీసుకుంటుంటే ఒకవేళ మలేరియా జ్వరం వచ్చినా మెయిన్ మెడిసిన్తో పాటు దీన్ని తీసుకుంటుంటే త్వరగా తగ్గుతుంది. అతి ఆసక్తికరమైన విషయం ఏంటంటే కారణం ఏమిటో తెలియని కొన్ని జ్వరాలు ఉంటాయి, పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటారు. తులసి రసాన్ని తీసుకుంటూ ఉంటే ఇలాంటి విష జ్వరాలు కూడా తగ్గుతాయి. ఇంకొక ప్రాబ్లం ఇదే నరాల సమస్యలు, న్యూరలాజికల్ డిజార్డర్స్లో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. కొబ్బరి చెప్పులు 2 తీసుకోండి. గిన్నెలు అలా ఉంటాం కదా, అంటే ఎండు కొబ్బరి చెప్పులు. వీటిని అంచు వరకు సరిపడినంత తులసి ఆకులు, పాత బెల్లం పొడి, అలాగే స్వచ్ఛమైన ఆవు నెయ్యి విడివిడిగా కొలిచి వీటన్నిటిని కొబ్బరి తురుములాగా తురవాలి. తర్వాత బాగా నూరాలి. నూరి దీన్ని నిల్వ ఉంచుకోవాలి. రోజు ఉదయం ఒక 3 వేళకు వచ్చినంత ఔషధాన్ని తీసుకుంటూ ఉంటే మూర్ఛ, హిస్టీరియా, నరాల బలహీనత, మెదడు దోషాలు, మతిభ్రమలు ఇలాంటి న్యూరలాజికల్ సమస్యలు అన్నీ తగ్గి మానసిక ప్రశాంతత వస్తుంది. ఇక చాలామందిని ఇబ్బంది పెట్టే ఒక ఛాలెంజింగ్ స్కిన్ డిసీజ్ ఉంది. ఇదే లూకోడర్మా, లేదా ఇంకా స్పష్టంగా మెడికల్గా చెప్పాలంటే విటిలైగో అని కూడా అంటారు, బొల్లి వ్యాధి. మరి దీంట్లో కూడా తులసి ఉపయోగపడుతుంది. తులసి ఆకులు వేసిన నీటితోటి స్నానం చేస్తూ, తులసి రసాన్ని మచ్చలపైన అప్లై చేస్తూ, 1 కప్పు పెరుగులో 5 నుంచి 10 తులసి ఆకుల్ని వేసి ఒక 2-3 గంటలు నానబెట్టి పెరుగుతో సహా రోజుకి ఒకసారి దీన్ని
లోపలికి సేవిస్తూ ఉంటే బొల్లి వ్యాధిలో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. అంతేనా, ట్యూబర్క్యులోసిస్ అంటే క్షయవ్యాధిలో కూడా ఇది ఉపయోగపడుతుంది. నీడలో తులసాకులను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. దీన్ని ఒక అర స్పూన్ చొప్పున రోజు పరిగడుపున ఆవు పాలకు కలిపి తీసుకుంటూ ఉంటే క్షయవ్యాధిలో చక్కటి ప్రయోజనం కనిపిస్తుంది. ఇంకొక ప్రాబ్లం ఇదే, మూత్రపిండాల్లో రాళ్ళు తయారవటం, కిడ్నీ స్టోన్స్, దీంట్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. రోజుకు ఒకసారి 4-5 స్పూన్ల తులసి రసంలో 1 స్పూన్ తేనె కలిపి సేవిస్తూ ఉంటే క్రమంగా ఈ మూత్రపిండాల సమస్యలు, మూత్రకోశపు సమస్యలు, మూత్రాశయంలో రాళ్ళు తయారవటం ఇలాంటివన్నీ సమసిపోతాయి, రాళ్ళు కరిగి పడిపోతాయి. ఇక అసలైన ఉపయోగం దీని గురించి చెప్పాల్సి వస్తే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో చాలా బాగా పనిచేస్తుంది. అంటే దగ్గు, జలుబు, గొంతులో నస ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. ఎలా వాడుకోవాలి? ప్రతిరోజు పరగడుపున ఒక 10 తులసాకులు, 10 మిరియాలు, 2 గ్రాముల అల్లం ముక్క. సింపుల్ కదా, తులసి, మిరియాలు, అల్లం ఇలా నలగొట్టి 2 కప్పులు నీళ్ళకు వేసి 1 కప్పు కషాయం మిగిలే వరకు మరిగించి వడపోసుకొని ఫైనల్గా 1 స్పూను పటిక బెల్లం పొడిని కానీ తేనెను కానీ కలిపి దీన్ని బేరబుల్ హాట్ అంటాం, అంటే భరించగలిగినంత వేడిగా తాగుతూ ఉంటే ఈ చలి వాతావరణం కానీ లేకపోతే ఇలాగా వైరల్ సీజన్స్లో కానీ జలుబు, గొంతులో గరగర ఇలాంటి శ్లేష్మ దోషాలు తగ్గుతాయి. చిన్నపిల్లలకైతే 1 భాగం మిరియాల పొడికి రెట్టింపు తులసాకు రసం అలాగే అల్లం రసం కలిపి మెత్తగా నూరి శనగ్గింజలంత మాత్రలు చేసి ఆరబెట్టి నిల్వ ఉంచి ఒక సీసాలో వయసును బట్టి అరమాత్ర నుంచి 1 మాత్ర వరకు రోజు రాత్రి వేళల్లో తల్లిపాలతో చాది కానీ లేదా తేనె నీళ్లతో రంగరించి కానీ ఇస్తూ ఉంటే ఈ జలుబు, గొంతులో నస, దగ్గు ఇలాంటివి తగ్గుతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకొక ప్రత్యేకమైన ఉపయోగం దీనికి ఉంది. ఇదే పాము కాటులో దీన్ని ఫస్ట్ ఎయిడ్ లాగా వాడచ్చు. అంటే బయట నిర్జన ప్రదేశాలు ఉంటాయి, అక్కడ పాము కాటుకు గురవుతారు, ఏం చేయాలో తెలియదు, కాళ్ళు చేతులు ఆడవు, డాక్టర్లు అందుబాటులో ఉండరు, మెడికల్ షాపులు అందుబాటులో ఉండవు. కానీ తులసి అందుబాటులో ఉంటుంది. విషసర్పాలు కరిచినప్పుడు వెంటనే తక్షణ చికిత్సగా అరగంట కానీ లేదా గంటకు ఒకసారి కానీ 20 నుంచి 30 మిల్లీలీటర్ల తులసి రసాన్ని తాగిస్తూ ఒళ్ళంతా కూడా తులసిని నూరిన పేస్ట్ని దట్టంగా పట్టిస్తూ ఉంటే విషయం అంతా నిర్వీర్యమైపోయి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారు. ఆ తర్వాత తప్పనిసరిగా మెడికల్ అసిస్టెన్స్ కల్పించాలి. కానీ ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంది. ఇంకొక ప్రాబ్లం జలుబు, సైనసైటిస్, వీటిలో కూడా తులసి ఉపయోగపడుతుంది. ఇది క్రానిక్గా అలర్జిక్ సైనసైటిస్ కానీ క్రానిక్ సైనసైటిస్ కానీ ఉండి మందులకి అక్కడికి సర్జరీలకు కూడా లొంగకుండా తయారవుతుంది. అలాంటప్పుడు ఇమ్యూనిటీని పెంచాలి. నీడలో ఎండించి వస్త్రగాళితం పట్టిన తులసి ఆకుల పొడిని 1 అర స్పూన్ చొప్పున ఉదయం సాయంత్రం తగినంత తేనె కలిపి తీసుకుంటూ ఇదే చూర్ణాన్ని నస్యంలాగా అంటే ముక్కు పొడుగులాగా పీలుస్తూ ఉంటే జలుబు, ముక్కు దిబ్బడ, తుమ్ములు, శిరోభారం, సైనసైటిస్ ఇలాంటి వ్యాధుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి ఉపశమనం లభిస్తుంది. ఇలాగా తులసి అనేది కేవలం పవిత్రమైనటువంటి మొక్కే కాదు, ఇది అద్భుతమైనటువంటి ఔషధ విలువలు నింపుకున్నటువంటి ఒక మూలిక. దీన్ని వాడుకొని అనేక సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి ఈ సమస్యలు ఈ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు దీర్ఘకాలంగా ఒకవేళ ఉంటే ఈ సమస్యలు మీ తత్వాన్ని పరీక్ష చేసి మీ నాడిని చూసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.